సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఒక్క తప్పు దొర్లితే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయనన్న ఒకే ఒక్క మాటపై రోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ ఎంతమందిని ఎన్ని రకాలుగా తిట్టారో మర్చిపోయారా అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. చెప్పేసినాం, స్కూల్కి పంపించినాం, సర్టిఫికేట్ ఇచ్చినాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ఆగడం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫామ్ నింపడం కూడా రాదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డికి ఎలక్షన్ అఫిడవిట్ నింపడం వచ్చా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనకంట కాగితం, తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా, నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. ముఖ్యమంత్రి ఏదో మాటల సందర్భంలో దొరికిన వ్యాఖ్యలు పట్టుకొని విపక్ష నేతలు ఇలా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తమ ప్రభుత్వం హయాంలో విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్న మహేష్ గౌడ్ సీఎంపై పని కట్టుకొని విమర్శలు చేయడం ఆపాలన్నారు. సీఎం మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట దొర్లితే దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి కేసీఆర్ గారు స్పీచ్లలో బహిరంగ సభలో ఎన్నిసార్లు ఎంతమంది మీద ఇలాంటి మాటలు మాట్లాడినారో ఒకసారి అన్ని తీసుకుందాం. గతంలోది ఇవాళ ఈ ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వం కదా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఇక్కడ అన్ని రాష్ట్రాల కన్నా ముందు తీసుకొచ్చాం. ఎంతమంది ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరేమి ఇచ్చారు? ఏ ఇంజనీర్కి ఉద్యోగం ఇచ్చారు మీరు? మేము కదా ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇస్తుంది. ఇవాళ చదువుకున్న ప్రతి వాడికి ఏదో ఒక అవకాశం రావాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. విద్యార్థులకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఆభాసపాలు చేయడం విపక్షాలకు తగదన్నారు మహేష్ గౌడ్.